హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు షార్ట్ వీడియో చేస్తున్నాను అండి. ఎందుకంటే నేను మొన్నకి ఏదన్నా చేశాను అనుకోండి, సమోసా చేయనప్పుడు దాచిపెట్టుకుంటాను. మొన్న కీమా చేశాను కదా, తీసి పక్కన పెట్టుకున్నాను. స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను. అది ఇందులో కలిపి స్వీట్ కార్ను, ఆలు కూర చేసినప్పుడు మిగిలిపోయి అన్ని సమోసా చేస్తూ ఉంటాను. ఈవినింగ్ స్నాక్స్ కింద పనికి వస్తుందని ఇదిగోండి ఈ ర్యాప్స్ తెచ్చుకున్నాను. ఈ సమోసా చేసి మీరు కూడా చేసుకుంటారు లేదని కాదు, నేను మీకు చూపిద్దాము. ఏదైనా కీమా మిగిలింది అనుకోండి, దాంట్లో ఆలు వేసి, లేకపోతే ఇదేంట మనం కార్న్ఫ్లవర్స్ వేసి, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అదైనా వేసి, ఇదిగోండి ర్యాప్కి కొద్దిగా ఇలా తగిలించి ఓడకుండా ఉంటాయండి, మనకి హాయిగా ఉంటుంది. మీ అందరికీ చూపిద్దామని చేస్తున్నానండి. ఇది స్వీట్ కార్న్ కీమా అండి. ఇదిగోండి కీమా ఉంది, కొద్దిగా ఏదన్నా ఉంది మిగిలిపోయింది అనుకోండి, అలా ఉంచేసి నేను వేస్ట్ చేయడం ఎందుకని కార్న్ కానీ లేకపోతే ఆలు కానీ ఏదన్నా వేసి సమోసా చేసేస్తానండి. అది ఇల్లు చుట్టే అమ్మ, నాకు మా చెల్లి ఉందండి, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఇటు వచ్చి ఇదిగోండి ఇలా చుట్టేసుకొని కొద్దిగా దీనికి ఈ గోధుమ పిండి ఏదైనా కలుపుకొని, మైదా పిండి కానీ కొద్దిగా రాసేసుకుంటే మీకు ధీమాగా ఎరగవండి ఏమిని. అది ఇదిగోండి ఇలాగ. మనం కీమా సమోసా బయట తెచ్చుకుంటామండి కదా, మన ఇంట్లో చేసుకుంటే వేరు కదండి. ఆయిల్ బాగుంటుంది, కీమా మనం బాగుంటుంది. ఈ కార్న్ఫ్లెక్స్ పిల్లలకి, స్వీట్ కార్న్ మంచిది పిల్లలకి. ఇదిగోమ్మ చుట్టేసి మీకు చూపిద్దామని నేను చిన్న వీడియో తీసి చూపిద్దాము. మీరు కూడా చేసుకుంటారు. ఆలు ఫ్రై చేసుకున్నా మిగిలిపోయింది కొద్దిగా, అట్లా ఏమైనా ఉంటే సాయంత్రం స్నాక్స్కి చేసుకుంటే పిల్లలకి రాగానే, స్కూల్ నుంచి రాగానే తినడానికి బాగుంటుందండి. అందుకని మీకు చూపిద్దాము. మీరు అందరూ చేసుకుంటారు, కాకపోతే నా ఐడియా ప్రకారంగా నేను చూపిద్దామని ఇట్లా. ఇదిగోమ్మ చుట్టేసి, ఇదిగోండి ఇలా చుట్టేసుకొని ఇలా చేసేసుకున్నాం అంతే అండి సమోసా. ఇదిగో ఇటు కూడా ఇక్కడ ఊడిపోయి నూనెలో రాకుండా కొద్దిగా ఇలా రాసుకుంటే సరిపోతుందండి మనకి. ఇదిగమ్మా ఇది చుట్టేసి, ఇదిగోండి ఇంతే. ఇలా చుట్టేసుకున్నామంటే అయిపోయిందండి అంతే. చక్కగా నూనె పొయ్యి మీద పెట్టుకుంటానండి, కొద్దిగా వేపేసుకుందాము. నూనె కాగింది, వేసే 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 ఇంకోటి కూడా వేయచ్చు. ఇదిగోండి ఇంకో మూకుడి వెనక పెట్టాను చూడండి. ఏదన్నా మనం పిల్లలకి కొద్దిగా వెరైటీగా స్నాక్స్ కింద చేస్తే అండి వాళ్ళు తింటారు. ఈ కార్న్ ఉంది కదండి, కార్న్ కొద్దిగా కీమాలో వేసుకున్నాను. కొద్దిగా కార్న్ నేను పొత్తులు తెచ్చుకున్నాను అండి. కార్న్ స్వీట్ కార్న్ దొరుకుతుంది కదా, అది నేను ఫ్రీజింగ్ ఇది కాదు, పొత్తులే తెచ్చుకొని ఒలిచి గింజలు పెట్టుకున్నాను. ఇదిగోండి ఇందులో వేస్తాను. హెల్త్కి హెల్త్ అండి, మనం ఎంత బాగుంటుందో అసలు చేసుకుంటే పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పెట్టుకున్నామండి. ఈవినింగ్ టైము పిల్లలకి మంచిది, మనకి మంచిది, ఆయిల్తో లేకుండా. సమోసాలు ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటానండి నేను. ఆలు కర్రీ మిగిలిపోయింది అనుకోండి, చక్కగా ఇందులో కొన్ని ఉల్లిపాయలు అవి కట్ చేసి, ఎక్కువగా ఏదైనా ఉంటే కార్న్ కానీ ఏది మన దగ్గర ఉన్నవన్నీ ఏదైనా కలుపుకొని చక్కగా సాయంత్రం కల్లా సమోసా చేస్తానండి పిల్లలు వచ్చేటప్పుడు. నాకు అట్లా అలవాటు అయిపోయింది. మీకు కూడా చెప్దాము, మీరు కూడా అలా చేసుకుంటారని చూపిద్దామనండి చేస్తున్నాను. ఇంకా సాయంత్రం మా ఇంట్లో అందరూ గెస్ట్లు వస్తున్నారండి, వంటలు అవి చేసుకుని అదని మీకు చూపిస్తాను నేను. మా ఫామ్ హౌస్ కూడా రెడీ అయ్యింది, వర్క్ జరుగుతుందన్నాను కదా, అది కూడా రెడీ అయిందండి, అది మీకు చూపిస్తానండి నేను. ఆలుతో చేసుకోవచ్చు, మన సోయా సీడ్స్ వస్తున్నాయి కదా, అది కూడా అట్లా కూడా చేసుకున్నా బాగుంటాయండి. ఏదైనా సరే క్యాబేజీ సమోసా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఒకటి. నేను ఇది చూపిద్దాం మీకు. మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే అందరు చూస్తారు, అందరు చేసుకుంటారు. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి మనం బయట కొని తెచ్చుకోకుండా ఈ ఇంట్లో చేసుకొని తినడం టేస్టే వేరండి. అందరు తెలియదే ఉంది. బయట తెచ్చుకోవడం కంటే ఈజీ. మీరు సమోసాలు ముందు రోజైనా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, పెట్టుకొని మీరు పిల్లలు వచ్చినప్పటికీ ఫ్రై చేసుకోవచ్చు అండి చక్కగా.
ఇదిగోండి కాన్ వేసాను కదా, ఇదిగోండి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అండి, అంతే. అసలు ఇది ఎంత ఎమ్మిగా ఉంటుందండి అసలు. కొద్దిగా పెప్పర్ కూడా చల్లుకొని, ఎంత హెల్దీ ఫుడ్ అండి ఇది. అసలు లాగదు, ఏం అవ్వదండి. వేసి నూనె వేసినట్టే ఉంటుంది. మీరు చేసుకుని చూడండి. మన బయట తెచ్చుకుంటాము ఎప్పుడు నూనె కాసింది. నా కీమా ఎలాగ ఉంటుందో మనం తెచ్చుకొని చేసుకోవడం వేరండి, బయట తెచ్చుకోవడం వేరు. 10 నిమిషాలు పనండి అంతే, పెద్ద పనేం కాదు. వేసేమ్మని ఇది తీసాను చూడండి. మీకు చూపెడదాం గబగబా, నేను వంట చేసుకుంటూ కూడా మీకు చూపెడదామని ఈ పక్క నుంచి అన్నీ అవుతున్నాయి. ఇది చూపిద్దాం మీకు, స్నాక్ ఐటమ్ కదా, చేసుకుంటారు పిల్లలు ఉన్నవాళ్ళు. చక్కగా చిన్నపిల్లలు వచ్చేటప్పుడు చేసి అవి అంత ఇష్టంగా తింటారు చూడండి పిల్లలు. మీరైతే చేసి చూడండి. ఇది కూడానండి. అసలు ఇది ఎంత బాగుంటుందండి. కాన్ కూడా ఇలా మనం షాలో ఫ్రై చేసుకుంటాం కదా మనం, ఎంత బాగుంటుంది ఇది. అసలు నాకైతే చాలా ఇష్టం. ఒక 2 రోజుల ముందు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని చేసి పెట్టేసుకుంటే మనం అప్పుడప్పుడు ఫ్రై చేసి ఇచ్చేయచ్చండి. అసలు నా ఫ్రెండ్స్ వస్తారు చేసి పెడితే ఎంత అప్రిషియేట్ చేస్తారో, ఇంత టేస్టీగా ఉన్నాయని చెప్పేసి. కీమా కూడా అంతే. కీమా కూడా ఒకసారి నేను కీమా సమోసా కూడా మీకు చేసి చూపిస్తాను. కీమా, బీట్రూట్ ఇవన్నీ పిల్లలైతే తింటారు కదా, ఇలా చేసి పెడితే హాయిగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి. అందుకని కీమా కూడా చేస్తాను, ఒకసారి చేసి చూపిస్తాను. కీమా కాదు, ఇది మన క్యాబేజీ సమోసా కూడా చేసి చూపిస్తాను మీకు. కీమా సమోసా చేస్తాను కదా, క్యాబేజీ సమోసా, బీట్రూట్ ఇవన్నీ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇక అవుతుంది దానిలో చాలా పనులు ఉన్నాయండి. అయినా సరే టైం తీసుకొని మీకు చూపిద్దాము చేశాను, నేను చేస్తున్నాను. అస్సలు నూనె లాగదండి. అసలు ఎలా ఉంటాయి చూడండి. వెరైటీగా చేసుకోవచ్చు సమోసాలు మనం చక్కగా. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఇది అంతకంటే మించి అక్కర్లేదు. ఇది కూడా తీసేస్తాను నేను, అయిపోయింది. ఆపేస్తాను. మా గార్డెన్లో మీరు స్వీట్ కార్న్ కూడా వచ్చింది, చూసారో లేదో. కొన్ని తీసుకొచ్చి ఇలా చేసేసి ఇదిగోండి దీంట్లో కొద్ది పెప్పర్. ఎంత హెల్దీ అండి ఇది. ఒక పెప్పర్ కొద్ది చల్లుతున్నానండి. ఓకేనండి. మీరు నా ఛానల్ అయితే చూడండి. ఎమ్మీ సమోసా స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ కొద్దిగా చాలా ఫ్రై చేసుకొని చాలా కదండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి ఇవాళ. మీకు జస్ట్ చూపిద్దాము చూడండి అసలు ఎట్లా ఉన్నాయి సమోసాలు. అసలు చాలా ఎమ్మీగా ఉంటాయండి ఇది. ఎందుకంటే ఇది నేను హడావుడిగా ఉన్నాను, అయినా మీకు చూపిస్తానండి. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.